ఆత్మీయ ఆరాధన సందేశము ద్వారా దేవుని మహాజ్ఞానమును నేర్చుకొనుటకు ఆసక్తిని చూపుచున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. మీరంతా శారీరకంగాను ఆత్మీయంగాను క్షేమంగా ఉన్నారని తలంచుచు ప్రతిదినము దేవుని వాక్యమును వింటూ, ప్రతిదినము దేవుని వాక్యమును చదువుకుంటూ, ప్రార్థనా జీవితంలో మీరు ముందుకు కొనసాగుచున్నారని హృదయపూర్వకంగా నేను నమ్ముచు, ఈరోజు దేవుని మహాకృపను బట్టి విశ్వాసమును వృద్ధి పొందించుకునే అంశములలో చక్కని సంగతులను మనం నేర్చుకుందాం. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనంలో వ్రాయబడినటువంటి మాటలను మనం చూస్తే, వారు విశ్వాసము ద్వారా ఖడ్గధారను తప్పించుకొనిరి అని వ్రాయబడింది. చరిత్రలో దేవుని యందు విశ్వాసం ఉంచి అనేకమైనటువంటి అద్భుతములను, మహత్కార్యములను తమ కల్లారా చూచినటువంటి, తమ జీవితాలలో అంతకు మునుపెన్నడూ జరగని విషయాలను అనుభవించినట్టి వృత్తాంతాలను మనం నేర్చుకుంటున్నాం. ఈ ఉదాహరణలు మనం తెలుసుకుంటే మనము కూడా మన జీవితాలలో దేవుని యందు చూపవలసినటువంటి విశ్వాసము ఏ స్థాయిలో ఉండాలో మనకు అర్థమవుతుంది. చాలామంది నామకార్థ విశ్వాసులుగా మిగిలిపోతున్నటువంటి పరిస్థితులలో ఈ పాఠములు మనలో ఎంతో వృద్ధిని కలుగు చేస్తాయి. మనం అనుకున్న రీతిలో కాకుండా దేవుడు ఆశించే రీతిలో మన విశ్వాసం ఉండాలన్న విషయం మనకు అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథములను తెరచి ఈరోజు మనం ఆలోచించబోయేటువంటి ఆ సంగతిని మొదట మనం చూద్దాం. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వాక్యాన్ని చూడండి. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వాక్యం. ఖడ్గధారను తప్పించుకొనిరి. పౌలు గారు రాసినటువంటి ఈ పత్రికలో పరిశుద్ధాత్మ ప్రేరణ చేత విశ్వాస జీవితమును గూర్చి ఆయన మాట్లాడుతూ, విశ్వాసము ద్వారా వారు ఖడ్గధారను తప్పించుకొనిరి అని వ్రాయబడింది. ఖడ్గధారను తప్పించుకొనిరి అనే మాటలు మనం చదువుతున్నప్పుడు ఇవి దేనికి సంబంధించినవి? శత్రువులు మన మీద దండెత్తినప్పుడు, యుద్ధం జరుగుచున్నప్పుడు, ఆ పరిస్థితులలో మనం తప్పింపబడితే దానికి సంబంధించినటువంటి మాటలు. ఖడ్గధారను తప్పించుకొనిరి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో కూడా ఆయా దేశాలలో ఇటువంటి సంగతులను మనం చూస్తున్నాం. ఆ రోజులలో అనగా పూర్వకాలములో యుద్ధం చేసే రీతి, ఖడ్గాలతో యుద్ధం చేసుకునేవారు. వారు గుర్రముల మీద, ఏనుగుల మీద ప్రయాణాలు చేసి రాజ్యాల మీదకి దండెత్తి వచ్చేవారు. వారి చేతులలో మారణాయుధాలు అనగానే ఒక ఖడ్గం, ఒక బల్లెం, వారిని వారు కాపాడుకోవడానికి ఒక బల్లెం. సైనికుని చేతిలో ఉండేవి అవే, ఒక ఈటె, ఇలాంటివి మాత్రమే. ప్రస్తుత కాలంలో అయితే తుపాకీలు మనం చూస్తున్నాం, గ్రెనేడ్లు మనం చూస్తున్నాం, మిసైల్స్ మనం చూస్తున్నాం. ప్రియులారా, యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితులలో విశ్వాసులను దేవుడు కాపాడాడు. వారు దేవుని మీద ఆధారపడ్డారు, వారిని దేవుడు కాపాడాడు. ఖడ్గధారను తప్పించుకున్నారు. ఖడ్గధారను తప్పించినది దేవుడు. ఎందుకు అనగానే వారు విశ్వాసులు. విశ్వాసులను దేవుడు ఆయన సంకల్పమును బట్టి కాపాడతాడు. మునుపు పాఠాలలో విశ్వాసము ద్వారా
ఎంతటి అద్భుతమైనటువంటి కార్యములను వారు జరిగించగలిగారో మనం తెలుసుకున్నాం. ఆ క్రమంలో ఖడ్గధారను తప్పించుకోవటం కూడా ఒక అద్భుతం అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక దేశంలో లేక ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా శత్రువు చేతిలో బందీలుగా మారిపోతున్నప్పుడు, శత్రువు చేత సంహరింపబడుతున్నప్పుడు, అటువంటి పరిస్థితులలో వారి మధ్య నుండి తప్పింపబడటం గొప్ప విషయం. వారి మధ్య నుండి శత్రువు చేతిలో నుండి మనలను తప్పించేదెవరు? పరలోకమందున్న దేవుడు. ఆయన మీద విశ్వాసం ఉంచారు. అందుకే వారు విశ్వాసము ద్వారా ఖడ్గధారను తప్పించుకొనిరి. ప్రస్తుతం ఆయా దేశాలలో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు ఎందరూ దేవుని మీద ఆధారపడుతున్నారు? ఎందరూ దేవునికి మొరపెడుతున్నారు? శత్రువుల చేతులలో నుండి మమ్మను తప్పించు తండ్రి, నీ మీద మేము విశ్వాసం ఉంచాము. మేము ఒక తుపాకీని నమ్ముకోలేదు. మేము భూమి మీద ఒక బాంబునో లేకపోతే ఒక మిసైల్నో లేకపోతే ఇంకా ఏవో యుద్ధాయుధాలను మేము నమ్ముకోలేదు. మేము నీ మీద ఆధారపడ్డాము, నిన్ను నమ్ముకున్నాము. కనుక నీవు మమ్మను తప్పించు తండ్రి అని అడిగే మనుష్యులు ఈ లోకంలో ఎందరున్నారు చెప్పండి. ప్రాణభయం చేత పరుగెడుతున్నారు. ఒకవేళ చేతిలో మారణాయుధాలుంటే ఎదుర్కొంటున్నారు. అంతే తప్ప దేవుని మీద ఆధారపడుతున్నారా? దేవునికి మొరపెడుతున్నారా? దేవుని ఎడల అపారమైనటువంటి విశ్వాసమును చూపగలుగుతున్నారా? ప్రపంచవ్యాప్తముగా అనేక భాషలలోనికి ఈ గ్రంథం తర్జుమా అయింది. ఈరోజు దాదాపుగా ప్రతి భాషలోనూ కనిపించుచున్నటువంటి ఉత్తమమైనటువంటి గ్రంథం పరిశుద్ధ గ్రంథం. వారి భాషలలో వారి చేతులలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథమును ఏనాడైనా చదివారా? అర్థం చేసుకున్నారా? హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వాక్యంలో ఈ మాటలను వారు ఎప్పుడైనా నేర్చుకున్నారా? పాఠ్యాంశముగా గ్రహించారా? ఖడ్గధారను విశ్వాసులు తప్పించుకున్నప్పుడు నేను కూడా ఒక విశ్వాసిగా శత్రువు యొక్క ఖడ్గధార నుండి తప్పింపబడలేనా? నేను దేవుని మీద ఆధారపడాలి, దేవుని వలన నేను జీవించాలనేటువంటి ఆలోచనలు ఈరోజు ప్రపంచంలో ఎందరిలో ఉన్నాయి. అందుకే ఈ పాఠం చాలా అవసరం. మనుషులైన ప్రతి ఒక్కరూ కూడా ఈ పాఠాలను నేర్చుకోవాలి. దేవుని ఎడల విశ్వాసముతో బ్రతికిన వారికి ఇదిగో దేవుడు ఈ విధమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సహాయాలను పంపిస్తున్నాడు. దేవుడు వారిని కాపాడుతున్నాడు. యోబు గ్రంథంలో రాయబడినటువంటి చక్కని మాటలు ఇప్పుడు మనం చూడాలి. ఈ సందర్భానికి సంబంధించి అక్కడ కూడా వ్రాయబడినటువంటి సంగతులను మనం చూద్దాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వాక్యం నుండి చూడండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వాక్యం నుండి. ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. క్షామకాలమున మరణము నుండియు యుద్ధమున ఖడ్గ బలము నుండియు ఆయన నిన్ను తప్పించును. దేవుని వాక్యంలో వ్రాయబడింది 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగులదు. అంటే సంపూర్ణముగా దేవుడు నిన్ను కాపాడతాడు. సర్వకాలములలో దేవుడు నిన్ను కాపాడతాడు. ఎప్పుడు? నీవు దేవుని యందు విశ్వాసమును ఉంచినప్పుడు, నీవు దేవుని మీద ఆధారపడినప్పుడు, ప్రతి శోధనను నీవు ఎదుర్కొన్నప్పుడు, దేవుని చిత్తమును నీవు నెరవేర్చుచున్నప్పుడు, విశ్వాస సంబంధమైన జీవితమును నీవు కలిగి ఉన్నప్పుడు, నీకెన్ని బాధలు కలిగినా కానీ ప్రతి పరిస్థితిలో నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. అది క్షామకాలమా, నిన్ను మరణము నుండి ఆయన తప్పిస్తాడు. అది యుద్ధకాలమా, ఖడ్గధార బలము నుండి నిన్ను రక్షిస్తాడు ఆయన. శత్రువు బలవంతుడై ఉండగా, శత్రువు నీ మీదకి దండెత్తిరాగా, నీవు గుర్రములను నమ్ముకుంటున్నావా, రథములను నమ్ముకుంటున్నావా,
నీ దగ్గర ఉన్నటువంటి యుద్ధ సామాగ్రిని నమ్ముకుంటున్నావా? నీ దగ్గర ఉన్నటువంటి సైన్య బలాన్ని నమ్ముకుంటున్నావా? దేవుణ్ణి నమ్మటం లేదా? దేవుని మీద ఆధారపడటం లేదా? దేవుని ఎడల విశ్వాసిగా జీవించటం లేదా? అందుకే ఈరోజు ఎవ్వరూ కూడా, భూమి మీద ఉన్నటువంటి మనుషులలో ఏ ఒక్కరూ కూడా ఇటువంటి విశ్వాస స్థాయిని కలిగి ఉండకపోవటం వలననే వారు అనేకమైనటువంటి ఉపద్రవములలో చిక్కుకుపోతున్నారు. ఒక్కసారి చరిత్రను చూస్తే దేవుడు కొన్ని దృష్టాంతాలను మన కొరకు పొందుపరిచి వ్రాయించుంచాడు. మనం వాటన్నిటిని నేర్చుకున్నప్పుడు మన విశ్వాస స్థాయి కూడా ఆ విధంగా ఉండాలని మనకు అర్థమవుతుంది. ఖడ్గదారును తప్పించుకున్నటువంటి విశ్వాసులు చరిత్రలో మనకు కనిపిస్తున్నారు. ఇశ్రాయేలీల కాలానికి మనం వెళ్ళి చూస్తే, ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను దేవుడు తన బాహుబలము చేత బయటికి రప్పించాడు. ఆ బానిసత్వంలో నుండి బయటకు రప్పించాడు. ఇశ్రాయేలీలు అరణ్య మార్గంలో ప్రయాణంలో ఉన్నారు. వారిని తరుముకుంటూ ఐగుప్తు సైన్యం మరలా వెనకనే వస్తోంది. అప్పుడు దేవుడు వారిని కాపాడాడు, రక్షించాడు. ఐగుప్తు యొక్క సైన్య బలం ఎంత గొప్పదైనా సరే, ఇశ్రాయేలీయులకు అప్పటికి యుద్ధ నైపుణ్యత లేకపోయినా సరే, అదక్కడ విషయం కాదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులతో యుద్ధం చేయగలరా లేదా, అక్కడ అది విషయం కాదు. ఇశ్రాయేలీయులకు దేవుని మీద నమ్మకం ఉందా లేదా, ఇశ్రాయేలీయులు దేవుని ఎడల విశ్వాసపరులుగా మార్గములో కొనసాగుతున్నారా లేదా, అక్కడ అదే విషయం. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను పంపించినా కానీ మరలా హృదయము కఠినపరచబడిన వారై మరలా వారిని వెనక్కి తీసుకుని రావాలని, వారంతా ఐగుప్తు దేశమును విడిచి వెళ్ళిపోతున్నారని వారిని వెంబడించడం మొదలుపెట్టారు. ఫరో సైన్యం ఇశ్రాయేలీయులను తరమడం మొదలుపెట్టింది. అప్పటికే ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేశారు. ఎదురుగా చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఐగుప్తీయుల యొక్క సైన్యం, ఫరో సైన్యం. ఫరో సైన్యం చేతికి చిక్కితే మరలా ఇశ్రాయేలీలందరూ బానిసలుగా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవాలి. లేదు ముందుకు ప్రయాణిద్దామంటే సముద్రం. దేవుని మీద ఆధారపడ్డారు. దేవుడే మమ్మును ఐగుప్తీయుల వశము నుండి బయటకు తీసుకుని వచ్చాడు. దేవుడే మమ్మును కనాను దేశానికి చేరుస్తాడు. విశ్వాసంతో ఉన్నారు. వారికి దేవుడు నియమించినటువంటి నాయకుడైనటువంటి మోషే కూడా ఎంతో విశ్వాసపరుడు. మోషే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. దేవుడు మోషేతో సెలవిస్తున్నాడు, మీరు ముందుకు కొనసాగిపోండి. సముద్రం అడ్డొచ్చిందా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి మధ్యను ఆరిన నేల మీద మిమ్మల్ని నడిపిస్తాను, అవతలకి చేరుస్తానంటున్నాడు దేవుడు. వెనక మిమ్మును తరుముచూ వస్తున్నటువంటి ఫరో సైన్యానికి మీరు భయపడవలసిన అవసరం లేదు. ఖడ్గధార నుండి నేను తప్పిస్తాను. నా మీద ఆధారపడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను కాపాడతాను. శత్రువు చేతులలో ఆయుధాలున్నాయని, మా చేతులలో ఆయుధాలు లేవే, ఇంకా ఇశ్రాయేలీయులలో సైన్యం తయారు కాలేదే, సైన్య బలం మాలో లేదు గనక మేము ఓడిపోతామేమో అనేటువంటి అవిశ్వాసంతో ఉండకండి. మీరు విశ్వాసం ఉంచినది సైన్యములకు అధిపతి అయిన యెహోవా మీద, పరలోకమందున తండ్రి మీద మీరు ఆధారపడ్డారు గనక మీ విశ్వాసము మిమ్మును కాపాడుతుంది, రక్షిస్తుంది. శత్రువుల ఖడ్గధార నుండి మిమ్మును తప్పిస్తుంది. ఈ విషయాన్ని చరిత్రలో దేవుడు దృష్టాంతముగా వారిలో జరిగించాడు. నేడు మనకు పాఠముగా ఉంచాడు. పరిశుద్ధ గ్రంథంలో ఈ సందర్భాన్ని మీరు చూడండి. నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వాక్యం నుండి, నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వాక్యం నుండి పరిశుద్ధ గ్రంథంలో ఈ సందర్భాన్ని మీరు చూడండి. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని 2 పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు
సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును. వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకొనున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించాను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించాను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే నుండెను. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రము మధ్యమున చేరిరి. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండువైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. దేవుడు ఇశ్రాయేలీయులను ఎంత గొప్పగా ఎంత అద్భుతమైన రీతిలో రక్షించాడో మీరు గమనించారా? ఫరో సైన్యము చేతిలో నుండి ఇశ్రాయేలీయులు ఎలా తప్పింపబడ్డారో చూడండి. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం. అయితే దేవుడు వారిని ఏ విధముగా కాపాడాడో చూడండి. మేఘస్తంభము ఇరు సేనలకు మధ్యలో నిలిచెను. ఒకవైపు ఇశ్రాయేలీయుల సేన, మరోవైపు ఫరో సేన, ఐగుప్తీయుల సేన. ఈ రెండు సమూహాలకు మధ్యలో మేఘస్తంభం ఉండెను. మేఘస్తంభములో ఉన్నటువంటి దేవుని దూత ఇశ్రాయేలీయులకు వెలుగును చూపించుచుండగా ఐగుప్తీయులకు చిమ్మ చీకటిని కలుగు చేశాను. ఎంత అద్భుతమో చూడండి. మేఘస్తంభము వలన ఇశ్రాయేలీయులు వెలుగులో నడుచుకుంటున్నారు. అదే మేఘస్తంభం వలన ఐగుప్తీయుల యొక్క సేన చిమ్మ చీకటిలో మగ్గిపోయింది. ఒక్క అడుగు ముందుకు వేయటానికి అవకాశం లేకుండా పోయింది. ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారో తెలుసుకోవటానికి వారికి అవకాశం లేకుండా పోయింది. శత్రుసేన వారి చేతుల్లో ఈటెలుండొచ్చు, వారి చేతుల్లో కత్తులుండొచ్చు, వారి చేతుల్లో బల్లెములు, మరణయుధాలు అనేకమైనవి వారి చేతుల్లో ఉన్నా, కండలు తిరిగినటువంటి వీరులు వారి సైన్యంలో ఉన్నా, ఇశ్రాయేలీయులలో ఉన్నది విశ్వాసం. ఇశ్రాయేలీయులు దేవుని మీద ఆధారపడ్డారు కనుక దేవుడు పరిస్థితిని ఇశ్రాయేలీయులకు అనుకూలంగా, ఐగుప్తీయులకు విరోధంగా ఎలా మార్చాడో చూడండి. ప్రతి సందర్భంలో కూడా, ప్రతి కాలంలో కూడా ఎవరు ఆయన మీద ఆధారపడతారో వారందరినీ కూడా దేవుడు ఈ విధంగానే జ్ఞాపకం చేసుకుంటాడు. మీరు దేవుని ఎడల గొప్ప విశ్వాసమును చూపగలిగితే దేవుడు మిమ్మును ఈ విధంగానే కాపాడతాడు. శత్రువు చేతిలో ఎన్ని యుద్ధాయుధములున్నా కానీ, వాడెంత బలవంతుడైనా కానీ వాణ్ణి అణిచివేసే శక్తిమంతుడు దేవుడు. మరి దేవుని మీద ఆధారపడగలుగుతున్నారా? దేవుని యందు ఎంత అమితమైనటువంటి విశ్వాసమును చూపగలుగుతున్నారా? ఖడ్గధారను తప్పించేవాడాయన. శత్రువు వలన భయపడుతున్నారా? శత్రువు వలన గుండెలు జారిపోతున్నాయా? శత్రువుతో మేము ఎలా యుద్ధం చేయగలమని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుంటున్నారా? దేవుని మీద ఆధారపడండి అని దేవుని వాక్కు సెలవిచ్చుచున్నది. దేవుని ఎడల మీరు చూపే విశ్వాసం మిమ్మును బ్రతికిస్తుంది, క్షామము నుండి మిమ్మును రక్షిస్తుంది, ఖడ్గధార నుండి మిమ్మును తప్పిస్తుంది. ఇంకా క్రింది వచనాలకు వెళ్ళి మనం చూడగలిగితే అద్భుతమైనటువంటి విడుదల ఇశ్రాయేలీయులకు ఎలా కలిగినదో, భయంకరమైనటువంటి నాశనము ఐగుప్తీయుల యొక్క సేనకు ఎలా విధింపబడిందో మనం తెలుసుకోగలం.
నిర్గమకాండము 14వ అధ్యాయము 26వ వాక్యం నుండి చూడండి. నిర్గమకాండము 14వ అధ్యాయము 26వ వాక్యం నుండి. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తీయుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపుమనెను. మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశనము చేశాను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలెనుండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. బలమైన తూర్పుగాలి చేత ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలిపోయింది. కుడి ఎడమ ప్రక్కల గోడవలే నీరు నిలిచింది. సముద్రపు నీరు గోడవలే నిలిచింది. ఆరిన నేలను ఇశ్రాయేలీయులు సాగి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీయులు పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత, చివరి మనిషి వరకు ఇశ్రాయేలీయులు ఆ ప్రయాణంలో సముద్రమును దాటివేసిన తర్వాత, మేఘస్తంభము ఐగుప్తు సైన్యమును నిలువరించింది కదా. ప్రొద్దు పొడవగానే ఐగుప్తు సేన, అప్పటి వరకు చీకటిలో మగ్గిపోయినటువంటి ఐగుప్తు సేన చుట్టూ చూస్తున్నారు. ఇశ్రాయేలీయులు కనిపించడం లేదు. ఆరిన నేలను వారు నడిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు వారిని తరిమి పట్టుకోవాలనేటువంటి ఆతృతతో వారు, అనగా ఐగుప్తు సేన ముందుకు కదులుతున్నప్పుడు దేవుడు మరలా సముద్రమును కలిపేశాడు. కుడి ఎడమ ప్రక్కలను గోడవలే నిలబడినటువంటి నీళ్లరాసులు మరలా కలిసిపోయాయి. సముద్ర మధ్యమున ఐగుప్తు సేన అంతా కూడా నాశనమైపోయింది. ఐగుప్తీయుల యొక్క శవములు సముద్రంలో కొట్టుకొస్తున్నాయి, ఒడ్డు కొట్టుకొస్తున్నాయి. ఈ విషయాన్ని కల్లారా చూస్తున్నటువంటి ఇశ్రాయేలీయులు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దేవుని యందు తమ నమ్మకాన్ని పెంచుకుంటున్నారు. తమ నాయకుడైనటువంటి మోషే మీద కూడా నమ్మకాన్ని పెంచుకుంటున్నారు. కనాను దేశం చేరేంత వరకు కూడా దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోకూడదు. కానీ చాలామంది మరల మధ్యలోనే విశ్వాస భ్రష్టులైపోయారు. ఎంత గొప్ప అద్భుతాన్ని దేవుడు చూపిస్తున్నాడు చూడండి. ఖడ్గధార నుండి ఇశ్రాయేలీయులు ఆ రోజు తప్పింపబడ్డారు. ఇశ్రాయేలీయులు అరణ్య మార్గమున ప్రయాణమైపోవటానికి మధ్యలో ఎర్ర సముద్రము అడ్డురాగా ఫరో సైన్యం అనుకుంది, ఈ సముద్రమును దాటి వెళ్ళటం వీరికి కష్టం కనుక వీరిని పట్టుకోవాలి, మరలా తిరిగి దేశంలోకి తీసుకుని వెళ్ళిపోవాలని ఫరో కుయుక్తితో సైన్యమును పంపించాడు. ఆ సైన్యం అంతా కూడా నీటిలో మునిగి నాశనం అయిపోయారు. ఒక్కడు కూడా తిరిగి మరల వెనక్కి వెళ్ళలేదు. ఐగుప్తు దేశానికి మరలా ఒక్క సైనికుడు కూడా తిరిగి వెనక్కి వెళ్ళలేదు. అందరూ కూడా నీటిలోనే బంధింపబడ్డారు, నీటిలోనే మరణించారు. శత్రువుల బలము నుండి దేవుడు ఏ విధముగా కాపాడతాడో ఇప్పుడు మీరు ఆలోచన చేస్తున్నారా? మీ కన్న తండ్రి అయిన దేవుడు, మన కన్న తండ్రి అయిన దేవుడు, ఆయన సంకల్పము ఉన్నతముగా ఉంటుంది. ఆయన మీద విశ్వాసం ఉంచిన వారు ఇటువంటి బలమైన కార్యములను చూస్తారు, అద్భుతమైనటువంటి కార్యములను చూస్తారు. మీరెన్నడూ ఊహించని రీతిలో ఆ కార్యములు జరుగుతాయి. కానీ మీలో దేవుడు కోరుకునేదేంటి? విశ్వాసం. మీ కన్న తండ్రిని మీరు నమ్మలేకపోతున్నారా? పరలోకమందున్న దేవుని మీద మీకు విశ్వాసం సన్నగిల్లిపోయిందా? మరి అలాంటప్పుడు ఎక్కడ అద్భుతాన్ని చూస్తారు? ఎక్కడ ఆశ్చర్యాన్ని చూస్తారు? అంతా నాశనమే కదా. కనుక నాశనమునకు పోయేటువంటి బ్రతుకులలో కాకుండా దేవుడు ఆశ్చర్యముగా ప్రతి పరిస్థితుల్లో నుండి నన్ను తప్పిస్తాడని దేవుని మీద అమితమైన విశ్వాసంతో మీరు బ్రతికితే
ఇదిగో ఈ ఉదాహరణలు చూచైనా, వాక్యమందు వ్రాయబడిన సంగతులను గ్రహించి అయినా మీ మనస్సులు మారితే దేవుని మీద మీకు భక్తి పెరుగుతుంది. దేవుని కొరకు జీవించాలని ఆసక్తి పెరుగుతుంది. ప్రభువైన యేసులో మీ జీవితాలను ముందుకు నడిపించుకుంటారు. ప్రియులారా, తన మీద ఆధారపడిన వారిని శత్రువుల యొక్క బలము నుండి, ఖడ్గధార నుండి తప్పించినటువంటి సందర్భాలు ఇవి. మరో సందర్భం దగ్గరకు మనం వెళదాం. ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయులు దండెత్తి వచ్చారు. వారిని వశం చేసుకోవాలని, వారిని దోచుకోవాలని, ఇశ్రాయేలీలందరినీ కూడా నాశనం చేయాలని ఫిలిష్తీయులు దండెత్తి వచ్చారు. ఫిలిష్తీయుల యొక్క సైన్యం కూడా చాలా బలమైనది. అప్పటికి ఇశ్రాయేలీయులు రాజ్యంలో స్థిరపడ్డారు. ఇశ్రాయేలీయులకు రాజు సౌలు. సౌలు మొదటి రాజు. అప్పుడప్పుడే సైన్యబలం అది సౌలు సమకూర్చుకుంటున్నాడు. సౌలు రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల మీదకి దండెత్తి వచ్చినటువంటి ఫిలిష్తీయులను దేవుడు ఎలా అంతమొందింపజేశాడో ఇప్పుడు మనం చూడాలి. ఖడ్గధారను తప్పించుకున్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఖడ్గధారను తప్పించటానికి వారు దేవుని మీద ఆధారపడ్డారు. దేవుని మీద విశ్వాసాన్ని ఉంచారు. దేవుడు ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధం చేశాడు. ఎలా యుద్ధం చేశాడో, ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల యొక్క ఖడ్గధారను ఎలా తప్పించుకున్నారో పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 18వ వాక్యం నుండి చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 18వ వాక్యం నుండి. దేవుని మందసము అప్పుడు ఇశ్రాయేలీయుల యొద్ద ఉండగా, దేవుని మందసమును ఇక్కడికి తీసుకుని రమ్మని సౌలు అహీయాకు సెలవిచ్చాను. సౌలు యాజకునితో మాట్లాడుచుండగా ఫిలిష్తీయుల దండులో ధ్వని మరి ఎక్కువగా వినబడెను. కాబట్టి సౌలు యాజకునితో, నీ చెయ్యి వెనుకకు తీయమని చెప్పి తానును తన యొద్దనున్న జనులందరూ కూడుకొని యుద్ధమునకు చొరబడిరి. వారు రాగా ఫిలిష్తీయులు కలవరపడి ఒకరినొకరు హతము చేసుకొనుచుండిరి. మరియు అంతకు మునుపు ఫిలిష్తీయుల వశముననున్నవారై చుట్టూనున్న ప్రాంతములలో నుండి వారితో కూడా దండునకు వచ్చిన హెబ్రీయులు సౌలునొద్దను యోనాతానునొద్దను ఉన్న ఇశ్రాయేలీయులతో కలుసుకొనవలెనని ఫిలిష్తీయులను విడిచిరి. అదియుగాక ఎఫ్రాయిము మన్యములో దాగియున్న ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయులు పారిపోయిరని విని యుద్ధమందు వారిని తరుముటలో కూడిరి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులను ఇలాగున రక్షించెను. యుద్ధము బేతావెను అవతలకు సాగగా ఆ దినమున ఇశ్రాయేలీయులు చాలా బడలికనొందిరి. ఇక్కడ ఈ పరిస్థితులలో ఇశ్రాయేలీయులను దేవుడు యుద్ధంలో ఎలా రక్షించాడో మీరు జాగ్రత్తగా గమనించాలి. ప్రతి సందర్భంలో కూడా దేవుడు ప్రత్యేకంగా రక్షణను చూపిస్తాడు. మనము ఊహించని రీతిలో, మన అంచనాలకు అందదు. కేవలం మనం దేవుని మీద విశ్వాసం ఉంచితే దేవుడు మనలను కాపాడతాడు. దేవుడు మనలను రక్షిస్తాడు. ఖడ్గధార నుండి మనలను తప్పిస్తాడు. సౌలు రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు అప్పుడప్పుడే వారికి ఇవ్వబడినటువంటి ప్రాంతాలలో రాచరిక వ్యవస్థలో పరిపాలనను చూస్తున్నారు. అటువంటి సందర్భంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీదకి దండెత్తి వచ్చారు. సౌలు కొంతమంది సైన్యంతో కలిపి ఫిలిష్తీయులను ఎదుర్కోవటానికి వెళ్ళినప్పుడు అక్కడ అతడు చూస్తున్నటువంటి సన్నివేశం ఏంటి? ఫిలిష్తీయుల సైన్యంలో ఒకరినొకరు వారికి వారే పొడుచుకుని చచ్చిపోతున్నారు. దేవుడు కలవరాన్ని పుట్టించాడు. కలవరపడిపోతున్నారు. నాడు ఐగుప్తీయులు కలవరపడ్డారు. ఏమిటి చీకటి? ఇశ్రాయేలీయులేమో వెలుగులో నడిచిపోతున్నారు, మనకేమో చిమ్మ చీకటి. ఇశ్రాయేలీయులకేమో ఎర్ర సముద్రము దారినిచ్చింది. ఆరినటువంటి నేల కనిపించుచున్నది, నీరు గోడవలె నిలిచింది. మనలనేమో నీరు ముంచేసింది. నాశనమైపోయాం. కలవరపడిపోయారు. శత్రువులో దేవుడు కలవరాన్ని పుట్టిస్తున్నాడు. శత్రువును దేవుడు వెనకకు మళ్లింపజేస్తున్నాడు. దేవుని మీద విశ్వాసం ఉంచితే ఇటువంటి కార్యములను చూస్తారు. సౌలుతో పాటు ఉన్నటువంటి కొంతమంది సైన్యం ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేద్దామని వెళుతున్నప్పుడు
అక్కడ ఉన్నటువంటి సన్నివేశం ఏంటంటే ఫిలిష్తీయులు వారిలో వారే ఒకరినొకరు పొడుచుకొని చనిపోతున్నారు. ఈ సందర్భాన్ని గమనించినటువంటి మరికొందరు హెబ్రీయులు అసలు ఫిలిష్తీయులకు సహాయం చేద్దామని దండులోనికి వచ్చారు, ఆ సైన్యులోనికి వచ్చారు. ఈ సందర్భం అంతటిని చూస్తున్నప్పుడు ఫిలిష్తీయులందరూ కలవరపడిపోతున్నారు, వారిలో వారికి వారే పొడుచుకుని చచ్చిపోతున్నారు. ఇక వారి యొక్క సైన్య బలం తగ్గిపోయింది, బలహీనపరచబడ్డారు ఫిలిష్తీయులందరూ కూడా. అందువలన హెబ్రీయులు కూడా మరలా ఇటువైపు వచ్చేశారు, ఇశ్రాయేలీయుల పక్షంగా వచ్చేశారు. అలాగే ఎఫ్రాయిములో ఉన్నటువంటి కొంతమంది ఇశ్రాయేలు సైన్యమునకు సహాయం చేయడానికి వచ్చేశారు. ప్రియులారా, ఈ సందర్భాలన్నిటిని మనం చూస్తున్నప్పుడు దేవుడు యుద్ధాన్ని మరలా ఏకపక్షంగా ఎటువైపు మార్చేశాడో చూడండి. ఆ ఖడ్గధారను ఇశ్రాయేలీయుల మీద పడకుండా దేవుడు ఎలా తప్పించాడో చూడండి. ఆశ్చర్యం! వారిలో వారే ఒకరినొకరు పొడుచుకుని చచ్చిపోవడం ఏంటి? మనలను సంహరించడానికి వచ్చినటువంటి వారు వారిలో వారే సంహరించుకోవడం ఏంటి? ఇదంతా పరలోకమందున్న దేవుని కార్యము. ఆయన యందు నమ్మిక ఉంచు. నీ సైన్య బలం కొద్దిగా ఉన్నా, నీ చేతులలో ఆయుధాలు లేకపోయినా బలమైన ఆయుధం ఒకటి ఉంది, అదే విశ్వాసము. ఆ విశ్వాసమును నీవు కలిగి ఉంటే గనుక నీ జీవితకాలం అంతా కూడా దేవుని సహాయము చేత నీవు బ్రతుకుతావు. ఏ కష్టములోనైనా, ఏ ఉపద్రవములోనైనా దేవుణ్ణి విడిచిపెట్టకూడదనేటువంటి ఆలోచనతో దేవుని కొరకైనటువంటి బ్రతుకును నీవు కలిగి ఉంటే దేవుడు ఆశ్చర్యకరముగా నిన్ను తప్పిస్తాడు, రక్షిస్తాడు. అందుకే ఈ దృష్టాంతములను దేవుడు మన కొరకు పొందుపరిచాడు. వారు విశ్వాసము ద్వారా ఖడ్గధారను తప్పించుకొనిరి. అని అందుకే వ్రాయబడింది. ప్రియులారా, మరిన్ని సంగతులను పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. మన విశ్వాసాన్ని పెంపొందించేటువంటి, ఆదరణ కలిగించేటువంటి దేవుని వాక్కులను మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 15వ వాక్యాన్ని చూడండి. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 15వ వాక్యం. తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను. యెహోవా గద్దింపునకు తన నాసికారంధ్రముల శ్వాసము వడిగా విడువగా ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను, భూమి పునాదులు బయలుపడెను. ఇశ్రాయేలీయులకు సౌలు రాజుగా ఉన్నప్పుడు ఆ కాలములోనూ దేవుడు ఇశ్రాయేలీయులను తప్పించాడు, రక్షించాడు. శత్రువుల బలము నుండి దేవుడు కాపాడాడు. అలాగే ఆ తరువాత దావీదు కాలంలో కూడా సౌలే దావీదుకు ఒక శత్రువుగా మారిపోయినప్పుడు, అలాగే దావీదుకు మరింత శత్రువులు పెరిగిపోయినప్పుడు దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని యొక్క ఇష్టానుసారుడుగా నడుచుకుంటున్నాడు దావీదు. కనుక దావీదు విషయంలో కూడా జరిగినటువంటి ఈ అద్భుతాలను మీరు చూడగలిగితే ఆయనేమంటున్నాడు? దేవుణ్ణి కీర్తిస్తూ దావీదేవుని పలుకుతున్నాడు చూడండి. ఆయన తన బాణములను ప్రయోగిస్తున్నాడు, ఆయన యుద్ధం చేస్తున్నాడు నా తరపున. నేను విశ్వాసం ఉంచినప్పుడు, నేను ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన నా తరపున, నా పక్షముగా శత్రువులతో యుద్ధం చేస్తున్నాడు. తన బాణములను ప్రయోగిస్తున్నాడు, శత్రువులను చెదరగొడుతున్నాడు. ఆయన వడిగా తన ఊపిరి విడిస్తే చాలు ప్రవాహ జలముల అడుగు భాగములు కనిపిస్తాయి, భూమి వణికిపోతుంది అని దేవుణ్ణి కీర్తిస్తున్నాడు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి శక్తి స్వరూపాలను గురించి మాట్లాడుతున్నాడు. భూమి పునాదులు బయలుపడతాయి. చూసారా? దేవుని మీద ఎంత విశ్వాసాన్ని ఎవరైతే చూపిస్తారో వారిని దేవుడు అద్భుతముగా కాపాడతాడు. అదే గ్రంథంలో సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 40వ వాక్యం నుండి కూడా చూడండి. శత్రువుల చేతులలో నుండి మనలను దేవుడు తప్పక రక్షిస్తాడని, కాపాడతాడని దావీదు తన జీవితంలో దేవుడు తనకు చేసిన మేళ్లను బట్టి పలుకుతున్నటువంటి మాటలు. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 40వ వాక్యం నుండి. యుద్ధమునకు బలము నీవు నన్ను ధరింపజేయుదువు, నా మీదకి లేచిన వారిని నీవు అణచివేయుదువు, నా శత్రువులను వెనుకకు మల్ల చేయుదువు, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేయుదును. శత్రువుతో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు, శత్రువు మన మీదకి దండెత్తి వచ్చినప్పుడు
అక్కడ దేవుని పాత్ర తప్పనిసరి. దేవుని మీద ఆధారపడాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. యుద్ధం అనివార్యమైతే శత్రువును తరిమి కొట్టేది నీవే తండ్రి. ఆ బలమును నాకు ధరింపజేస్తావు, విజయమును నాకు దయచేస్తావు అని దావీదు పలుకుతున్నాడు. ప్రియులారా, ఈ సందర్భాలను మనం చదువుతున్నప్పుడు మన జీవిత కాలంలో ఎంతటి భయంకరమైనటువంటి పెను ఉప్పెనలు మనకు ఎదురవుతున్నా కానీ మనం దేవుని మీద ఆధారపడితే దేవుడు మనలను కాపాడతాడనేటువంటి ధైర్యం కలిగినటువంటి ఆ మాట మనల్ని ఎంతగా ఆదరిస్తుంది, ఎంతగా ఓదారుస్తుంది ఒక్కసారి మీరు గమనించండి. ఎవరో శత్రు దేశాల నుండి సైనికులే మన మీదకి యుద్ధానికి రావక్కర్లేదు. మన చుట్టూ ఎందరో శత్రువులు ఉన్నారు. అపవాది యొక్క శత్రుత్వం మనతో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అసత్యంతో, అధర్మంతో మనం ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటాం. ప్రతికూల పరిస్థితులతో ఎప్పుడు మనం యుద్ధం చేస్తూనే ఉంటాం. ఇటువంటి అన్ని స్థితులలో నుండి కూడా దేవుడు మనలను కాపాడతాడు. తన సహాయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఖడ్గధార నుండి మనలను తప్పిస్తాడు. దేవుని ఎడల అమితమైనటువంటి విశ్వాసాన్ని చూపినటువంటి వీరందరూ కూడా చరిత్రలో ఉదాహరణలుగా నిలిచారు. మనకు ఈ జ్ఞానవాక్కులను అందించారు. కనుక విశ్వాసము కలిగిన వారమై, ఆ విశ్వాసమును ఏ స్థాయిలో కలిగిన వారమై, ఖడ్గధారను కూడా తప్పించే స్థాయిలో దేవుని మీద ఆధారపడిన వారమై, దేవుని యందు నమ్మిక ఉంచిన వారమై, దేవుని కొరకు విశ్వాస సంబంధమైన క్రియలను చేయుచున్న వారమై, దేవుని ఎడల మన ప్రేమను చాటుకున్న వారమై దేవుని కొరకు మనం జీవించాలి. మనుషుల సహాయాన్ని మీరు ఆశ్రయించారా, మీరు ఏనాటికైనా భంగపడతారు. మనుషుల సహాయం వ్యర్థం. మనుషులు ఈరోజు మిమ్మల్ని ప్రేమిస్తారు, ఎందుకంటే మీ నుండి ఏదో ఆశించి మిమ్మల్ని ప్రేమిస్తారు. కానీ రేపటి రోజున మనుషుల సహాయం నీకు అక్కరకు రాదు. నిన్ను ఆపత్కాలంలో నుండి తప్పించలేదు. కనుక మనుషుల సహాయము వ్యర్థము, దేవుని సహాయము నిన్ను నిత్యత్వంలో కాపాడుతుంది. దేవుని సహాయము నిన్ను బ్రతికింపజేస్తుంది. మనుషుల సహాయము నిన్ను చేయి విడిచిపెడుతుంది. వ్రాయబడిన ఈ మాటలను కూడా మీరు చూడండి. కీర్తనల గ్రంథము 60వ అధ్యాయము 11వ వాక్యం నుండి. కీర్తనల గ్రంథము 60వ అధ్యాయము 11వ వాక్యం నుండి చూడండి. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయుము. దేవుని వలన మేము శూరకార్యములను జరిగించెదము. మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే. మనుషుల సహాయము వ్యర్థము. ఖడ్గధారను తప్పించేది మనిషి కాదు. మనిషి తప్పించలేడు. ఎవరి మీదో ఆధారపడాలని ఒకవేళ అనుకుంటే వారి సహాయాలు మారిపోతాయి, అర్థం లేనివైపోతాయి, మనలను కాపాడలేవు. కానీ దేవుని మీద మాత్రమే మీరు గురి నిలిపి ఆయనను ఆశ్రయించి ఆయనను నమ్ముకుంటే, ఆయన ఎడల అమితమైనటువంటి విశ్వాసాన్ని మీరు చూపగలిగితే దేవుడు మనలను కాపాడతాడు. శత్రువుల బారి నుండి మనలను కాపాడతాడు. మన శత్రువులతో యుద్ధం చేసేవాడు ఆయనే. ఇశ్రాయేలీయులు ఐగుప్తు సేనను ఎదుర్కోవటానికి ఏమైనా కష్టపడిపోయారా? దేవుని యందు విశ్వాసం ఉంచారు, దేవుని మీద ఆధారపడ్డారు, ముందుకు కొనసాగిపోయారు. దేవుడు యుద్ధం చేశాడు వారితో. సౌలు కాలంలో ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను ఎదుర్కోవటానికి ఏమైనా కష్టపడిపోయారా? ఫిలిష్తీయులు వారిలో వారే పొడుచుకుని చచ్చిపోయారు. దావీదు కాలంలో దావీదు పెద్దగా ఏమైనా కష్టపడిపోయాడా? దేవుని మీద ఆధారపడ్డాడు. అనేకమైనటువంటి విజయములను అందుకున్నాడు. అనేకం, అసలు వాటికి లెక్కలేదు. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, నీతిమంతులైన ప్రతి ఒక్కరూ కూడా వారి కండబలాన్ని నమ్ముకోలేదు, దేవుని బాహుబలమును ఆశ్రయించారు. దేవుని చిత్తమును నెరవేర్చుచు దేవుని కొరకైనటువంటి బ్రతుకులో వారు ఉన్నారు. శత్రువుల మీద పగ తీర్చుకునేది మా తండ్రి అయిన దేవుడు. మేము దేవుని కొరకు బ్రతుకుచున్నాము గనక మా శత్రువుల పని ఆయన పడతాడు. మేము మా దేవుని పనిని ముందుకు కొనసాగించాలి. ఇటువంటి ఆలోచనతో మీరుండి దేవుని యందలి విశ్వాసముతో మీ జీవితములను ముందుకు కొనసాగించుకుంటే ఆశ్చర్యకరమైనటువంటి సహాయం మీకు అనుగ్రహింపబడుతుంది. మనుషుల సహాయం అయితే వ్యర్థం. దేవుని సహాయము మిమ్మల్ని శత్రువుల బారి నుండి కాపాడుతుంది, ఖడ్గధార నుండి మిమ్మల్ని తప్పిస్తుంది. కనుక ఆ స్థాయిలో విశ్వాసాన్ని సంపాదించుకోవాలని
మిమ్మల్ని అందరినీ నేను దేవుని వాక్యమును బట్టి ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ సంగతులను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీరు అందించినటువంటి ఈ చక్కని వాక్య సందేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరిలో మీ వాక్యము ఫలించి వారు తండ్రి గొప్ప విశ్వాసమును చూపగలుగుటకు మీ కృపను దయచేయండి. నామకార్థ విశ్వాసులుగా మిగిలిపోకుండా ఖడ్గధారను తప్పించుకునే విశ్వాసమును మీ ఎడల వారు కలిగి ఉండటానికి ఈ వాక్యము తండ్రి వారిలో నూరంతలుగా ఫలించటానికి సహాయం చేయండి. కేవలం వినువారు మాత్రమై ఉండి వెళ్ళిపోకుండా వారిని వారు పరీక్షించుకుంటూ ఈ వాక్యము వారిలో ప్రతిఫలించటానికి వారు చేయవలసినటువంటి ప్రతి సత్కార్యమును చేయగలుగుటకు వారికి కృప చూపించండి. నాయన, విశ్వాసం అనేది మా జీవితాలలో ముఖ్యమైనది, కీలకమైనది. ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు అద్భుతాలను చేస్తారు అని ప్రభు సెలవిచ్చారు. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే అని ప్రభు సెలవిచ్చారు. మా జీవితాలు నిత్యత్వమునకు వెళ్ళు నిమిత్తము ఆ నమ్మికను మేము కలిగి ఉండి మీ చేత రక్షింపబడతామనేటువంటి గొప్ప విశ్వాసముతో నిత్యము మీ మార్గంలో నడుచుకోవటానికి మాకు సహాయమును దయచేయండి. క్రీస్తు ప్రభువు ద్వారా పరలోకమును చేరు నిమిత్తము మమ్మను దీవించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీరెంతవరకు ఆత్మీయ ఆరాధన సందేశము ద్వారా విశ్వాస సంబంధమైనటువంటి చక్కని పాఠ్యాంశమును నేర్చుకున్నారు. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు మా వెబ్సైట్ www.sutotal.com అనే వెబ్సైట్లో మీ కొరకు పొందుపరచబడుచున్నది. కేవలం ఈరోజు మాత్రమే కాదు, వారంలో ప్రతిరోజు సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 7 గంటలకు మా వెబ్సైట్లో అనేకమైనటువంటి దేవుని జ్ఞానాంశములను మేము ప్రచురిస్తున్నాం. కనుక దేవుని కృపను బట్టి కొనసాగుచున్నటువంటి ఈ పరిచర్య ద్వారా మీరు ఆత్మీయ మేలులు పొందాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మా వెబ్సైట్ను వీక్షించి ఇంకనూ ప్రచురింపబడినటువంటి అనేక సంగతులను తెలుసుకుంటూ అనేక మందికి ఈ విషయాన్ని మీరు పరిచయం చేస్తారని కూడా మీకు సూచిస్తూ ఈ ప్రకటనలను ఇంతటితో ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే మనందరినీ నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.